ఒక్కడికే ఎన్ని బీర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాకా హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేము. ఎవరు మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి మా ఫ్లాట్కి వెళ్దాం. మెల్లగరా పగులుతో 90 రూపాయలు ఒక బీర్. తప్పుకోరా. అమ్మయ్యా, కూర్చో. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్అప్ అంటాడేంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా, వర్కౌట్ అయిపోతుంది కదా. యువకులకి ఓ హెచ్చరిక. కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గేలు ట్రాప్ చేయడం ఏంట్రా? కాదురా, కేవలం పిలిస్తే ఎత్తుకుంటూ వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయిలా ఉందిరా. వాడీడేరా. ఆడు ఒకటేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి రెస్పెక్టా? వీడను ముగ్గురు ఒకే చోట. హాయ్ గైస్, కమన్ గేమ్స్. ఇంతమంది. ఏ అరువు తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే. అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం. కమన్ రే, ఇప్పుడు ఏం చేద్దాంరా? మాటలేవు అంటే మాట్లాడుకోవడం లేవు. అయితే జంపు. చెప్పరా. నచ్చమేంట్రా బాబు నీకు? కబోర్డ్ లో తక్కుంటా. ఈ కబోర్డ్ లో ఉన్నారేంట్రా? అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా. రా బావా. అరే నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా. ఏ కరెంటు పోదేంటి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, నా ఒంట్లో కన్వర్టర్ ఉంది, ఇంకా కరెంట్ ఎందుకు రాజా? అంటూ ఒళ్ళంత పాకే ఫీలింగ్ ఏరా. అబ్బా. ఒక్క నిమిషం ఉండు బావా. ఇప్పుడు కొట్టు బావా. కొట్టాలా? కొట్టు బావా. అబ్బా. ఒక్కసారి. అబ్బా. ఇంకొక్కసారి. వాట్ జబర్దస్త్ ప్యాక్డ్ బ్యాగ్. రాజా, రాజా, తన్ను రాజా. ఏమన్నా? పింక్, అయ్యో పింక్, పింకీ పింకీ పాంకీ. ఒరెవరు నీ అయ్యే డాంకి. కావాలంటే మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను, కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను. నీకు నేను మ్యాచ్ కాలేను. అవునా? మ్యాచ్ కలేవా? ఏ నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆటగాడికి వస్తే చాలు, చూసేవాడికి అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఏ ధనరాజ్, నేను కింద నుంచి చూస్తాను. నీ పైన అమ్మో. ఒక్క ముద్దు. వద్దు ముద్దు. వద్దు ముద్దు. వద్దు, నన్ను వదిలేయ్. నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో. వదిలేస్తా. లిప్స్టిక్ పెట్టించుకుంటూ వదిలేస్తావు. పెట్టు. ఏంటిది? నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు, లిప్పుతో. అమ్మ కరెంట్ పోయింది. ఇదేదో స్టోర్ రూమ్ లో ఉంది. రే వేణు, ఎలా రా? ఇలా రా. టైం బాగుండి బతికిపోయాం. ఇలాగోలా తప్పించుకున్నాము. ఇంకెప్పుడు జీవితంలో మందు కక్కుతూ మనదురా. అరే ఫస్ట్ నేను మందాగుదాం రా, చాలా రోజులైంది. ఎప్పుడో ఒకటి దొరుకుతాడు పద. అన్నా అన్నా, ఏంటి కార్తిక్ ఇలా వచ్చావు? నా లవ్ మ్యాటర్ సెట్ చేయండి అన్నా. 50,000 కాదు, 1,00,000 అయినా ఇచ్చేస్తాను. లక్షే. వద్దు వద్దు నా మాట. లక్ష అంటే ఎన్నిసార్లు అయినా బార్కి వెళ్ళొచ్చు తెలుసా? ఈసారి దాన్ని డాడీనే కాదు, దాన్నే లేపుకొచ్చి నీకిచ్చి మరీ పెళ్లి చేస్తా. అన్నోయ్, థాంక్స్ అన్నా. పెట్టేశాడు. అరే ఇమ్మీడియట్లీ బక్కని ఫోన్ చేసి ఆటోలో వచ్చాయి మనం. ఈ టైంలో ఎక్కడుంటది అది? అడ్రస్ మీద పాటలు పాడుతూ ఉంటదన్నా. దానికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళి తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. డే ఆ బటన్ నొక్కు. ప్రియతమా నేనిచట కుశలమే నీ వచట కుశలమా. ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడగానే పడిపోయా. వా, అమ్మ అమ్మ అమ్మ, నువ్వు మామూలు ఆడదానివి కాదే. రమేష్ లో నుంచి తాగుబోతు రమేష్ నే బయటికి తీసినవే. నీతో మాట్లాడాలంటే మామూలుగా మాట్లాడలేం, కిక్కుతోనే మాట్లాడాలి.
నువ్విచ్చట వీడికి పడిపోయావని తెలియక వాడు అచ్చట కింద మీద పడిపోతున్నాడే. నువ్విచ్చట మ్యూజిక్ వింటున్నావు అనుకుంటున్నాడే వాడు అచ్చట, కానీ ఏకంగా నువ్వు ఆర్కెస్ట్రా మొదలెట్టావు ఇచ్చట. పొరపా అమ్మో చెల్లి, కనీసం వీడికైనా ఫిక్స్ అవుతావా లేకపోతే విన్ను కూడా వదిలేస్తావా? గల్లీలో మళ్ళీ మళ్ళీ ఈ విషయం నీ అయ్యకు చెప్తా. అడ్డాలనేది పెద్ద న్యూస్ అవ్వాలి. రారా రెండు చౌకోకులోడా, నిన్ను అడ్డంగా నరికి పోగులేసి గల్లీలో ఇంటింటికి పంచుతా. రారా రే. అంతేనంటావా? అయితే ఓకే అన్నా అరే, నీకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడికే కరెక్ట్. అదేంటన్నా నా తరపున మాట్లాడమంటే వాడికి ఇచ్చేయమంటావేంటి? ఆడు నీలా కాదురా, చాలా పద్ధతి కలదు. 5 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు నన్నే కన్విన్స్ చేసిండు. నిన్ను కన్విన్స్ చేయలేడా? అన్ని నాకు తెలియదన్నా, నువ్వే మాట్లాడుకోబడుతో నాకు సంబంధం లేదు. అయినా నేను ఎందుకు కన్విన్స్ అవుతాను? అయితే నువ్వే లోపలికి వెళ్ళు. నేను ఎందుకు నీకే వెళ్ళాలి? అర్థమైంది. వదులు, వెళ్ళు. వదలండి. భయ్యా, కొంచెం మెల్లగా. నేనంటే తాగినాను కాబట్టి తట్టుకోగలిగాను. వాడు కొంచెం అమాయకుడు. అసలు లోపలేం జరిగింది? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? అడ్డాలో పెళ్లిళ్ళు చేయాలంటే అభిగాడే చేయాలి, వీడియోలు నువ్వు తీయాలి, కాళ్ళు నేను కడగా. హాస్పిటల్ కు మాత్రం నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే, బిల్లు నువ్వు కట్టాలి. ఆటో తెచ్చావుగా, ఆఖరికి ఆటో నీకు ఉపయోగపడింది. పద. మెల్లగా రా. అదే ధనరాజ్, ప్రతిసారి ఎవనో బాధి మందాగడం ఇదేం బాధేదిరా. అవునరా, మనం కూడా ఏదో పెళ్లి చేసి డబ్బులు సంపాదించాలి. జెస్సీ, జెస్సీ, ప్లీజ్ జెస్సీ, ఇప్పుడు నేనేం చేశాను? నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తీక్, నేను వెళ్ళిపోతాను. మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. జెస్సీ, జస్ట్ వెయిట్. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను? అదే నేను అనుకుంటున్నాను. ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీ కోసం ఎందుకు వెయిట్ చేయాలి అని. నేను చెయ్యను, వెళ్ళిపోతున్నాను. జెస్సీ, జెస్సీ, అరే ఇదేదో లవ్ ప్రాబ్లం. వర్కౌట్ చేద్దాం చేద్దాం. హలో, హాయ్. ఏమ్మా చేసావు? మొత్తం మా మామయ్య చేశాడండి. ఆడేం చేశాడు? పెళ్లి ఒప్పుకోవట్లేదండి. మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది, ఇంకోసారి ఏమో వద్దంటది. ఒకసారి లేచిపోతా ఉంటది, వస్తేనేమో లేట్గా వచ్చా. 5,000 ఇస్తా, మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తా భయ్యా. 5 నిమిషాల్లో సెట్ చేస్తా. దా, వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపి. అరే ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా చూడు. 7/జీనా సీనా గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మీ మామ పేరు ఏం పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తాం. సుధాకర్, సుధాకర్ ఉన్నాండి. సుధాకర్, ఏ నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి. నేను డీల్ చేస్తా. అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా, లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? ఎలా నేను మాట్లాడతావే ఇక్కడ. లోపలికి వెళ్తా, కింద మీద పడాను సరే, ఆ నొప్పిస్తా. మాటలు లేవు, అదే ఒక్కసారి మాట మాట్లాడుకోవడా లేవు. సుధాకర్, అవునా? నువ్వు లోపలికి రా, టెంపుల్కి రా. I am back. వీడు ఆ టైపా? నాకు క్రికెట్ రాదు. ఏ రాజా, క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేయడానికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. నీకు అన్నదమ్ములు లేరా? అన్నీ కావాలా? నాతో చూసుకోవా? మీ ఫ్యామిలీ అంతేనా? అయ్యో సుధాకర్, అయ్యో నేనే పంపించాను. సుధాకర్, సుధాకర్. అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పడడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపలేం జరిగిందిరా? మాటలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్, 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 సుధాకర్.